we going? Kaivara Betta. Oh, finally. చలో కైవరా. ఎవ్వరు అనలేదు. చలో చలో. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు జస్ట్ శాండీ బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే ఒక ట్రెక్కింగ్ బ్లాగ్ అన్నమాట. బెంగళూరు నుండి 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కైవరబెట్ట హిల్స్ కి అయితే వెళ్ళబోతున్నాము ట్రెక్కింగ్ చేయడానికి. అండ్ లాస్ట్ టైం మనం స్కందగిరి విజిట్ చేసాం కదా, సో స్కందగిరి కూడా చిక్కబల్లాపూర్ డిస్ట్రిక్ట్ లోనే, కైవరబెట్ట కూడా చిక్కబల్లాపూర్ డిస్ట్రిక్ట్ లోనే. సో టికెట్స్ అనేవి అరణ్య విహార వెబ్సైట్ లో చిక్కబల్లాపూర్ డిస్ట్రిక్ట్ ఇస్తే మనకి కైవరబెట్ట అండ్ స్కందగిరి ట్రెక్స్ కనిపిస్తాయి. సో మనం బుక్ చేసేసుకోవడమే. స్లాట్ అయితే మేము 6 to 11 బుక్ చేసుకున్నాము. బట్ మేము బెంగళూరు నుండి 3 కల్లా స్టార్ట్ అయిపోయాము. Where are we going? I don't know. Where are we now? I don't know. Where are we going? Sri Gulu Nana Naru. अरे hospitable code. Hoskate. Where are we going? దమ్ బిర్యానీ. अरे यार Our priority set వచ్చి. okay tell now, where are we going? I don't know. Kaivarabetta. Say Kaivarabetta. Kaivara Betta. Where are we going? మటన్ దమ్ బిర్యానీ. What is this? अरे यार. Oi, Where are we going? Kaivara Betta. ఫైనల్లీ వీడియో అనేసరికి అందరూ ఇలానే కథలు పడతారు. మాట్లాడమంటే మాట్లాడరు, వీడియోలో హాయ్ చెప్పమంటే చెప్పరు, చాలా ఇబ్బంది పెట్టేస్తుంటారు. డ్రైవ్ స్టార్ట్ చేసేసరికి 3:30 అలా అయిపోయింది. మేమైతే ఇప్పుడు కైవరబెట్టకి స్టార్ట్ అయిపోతున్నాము. ఈసారి ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తున్నాం అనమాట. అండ్ కార్ లో కాకుండా బైక్ లో వెళ్తున్నాము. సో ఆఫ్టర్ సో లాంగ్, సో 2023లో నంది హిల్స్కి వెళ్ళుంటాం బైక్ లో, తర్వాత మళ్ళీ కైవరబెట్టగా అనమాట. సో ఈసారి ట్రెక్కింగ్ కొంచెం ఎక్సైటింగ్ గా ఉండబోతుందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంకో ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతున్నారు. సో హోస్కోటే టోల్ ప్లాజా దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. సో వి విల్ స్టార్ట్ అవర్ డ్రైవ్ సూన్. చలో కైవరా. ఎవ్వరు అనలేదు. చలో చలో. మార్నింగ్ ఒక 1.5 hour డ్రైవ్ చేసేసరికి మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము కైవరబెట్ట ట్రెక్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి. ఇక్కడ మనకి టికెట్స్ అవన్నీ చెక్ చేసి అలో చేస్తారనమాట. సో ఫస్ట్ బ్యాచ్ ని 5:45కి అలో చేస్తారు. సో మేము ఫస్ట్ బ్యాచ్ లోనే వెళ్ళాము. అండ్ ఇది సన్ రైజ్ ట్రెక్ యాక్చువల్లీ, బట్ మనకి 5:45 కన్నా ముందు అలో చేయరు. అండ్ ట్రెక్ చేసేసేపాటికి ఎలా అయినా 1.5 to 2 hours టైం పడుతుంది ట్రెక్కింగ్ పైకి వెళ్ళేసరికి. ఈ పాటికి సన్ రైజ్ అయితే అయిపోతుంది, బట్ కొంచెం ఎర్లీ అవర్స్ లో బయలుదేరితే మనకి ఈ సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి అంత వేడి తెలియదు అనమాట. అండ్ ఫుల్ చీకటిగా ఉంది. మేము స్టార్ట్ అయ్యేసరికి అసలు ఏం కనిపించట్లేదు, లైట్ గా రూట్ కనిపిస్తుంది. సో అలా మేనేజ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతున్నాము. అండ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఈ ట్రెక్ స్టార్టింగ్ అసలు. బట్ ఈ ట్రైల్ ఏంటంటే లాస్ట్ టైం మనం స్కందగిరి అండ్ సావందుర్గా విజిట్ చేసినప్పుడు ట్రైల్ చాలా క్లీన్ గా బాగుంది చూడడానికి. బట్ కైవరబెట్ట ట్రెక్ కొంచెం అంత వెల్ మెయింటైన్ లేదనిపించింది. సో ట్రైల్ వాజ్ ఏ బిట్ అన్ఈవెన్. అండ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా స్టీప్ గా ఉన్నాయి. అండ్ నేను స్కందగిరి సావందుర్గా ట్రెక్ చేసినప్పుడు టైర్డ్ అవ్వలేనంత ఈ ట్రెక్ లో టైర్డ్ అయిపోయాను అనమాట. సో కొంచెం కొంచెం అలా బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తున్నాము. చాలా అన్ఈవెన్ గా ఉంది, ఫుల్ రాకీ ట్రైల్. సో మధ్య మధ్యలో ఆగుతూ అలా వాటర్ తాగుతూ ముందుకెళ్తున్నాము. అండ్ మేము ట్రెక్ అప్ చేస్తున్న కొద్దీ కొంచెం 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 వెలుతురు రావడం స్టార్ట్ అయింది. అండ్ ఇంత అర్లీగా అయితే స్టార్ట్ అవ్వలేదు. లైక్ లాస్ట్ టైం సావందుర్గా స్టార్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోయింది ఆ ఏరియాలోని. మేబీ బైక్ పైన రావడం వల్ల కొంచెం టైర్డ్ అయిపోయామేమో. లాస్ట్ 2 ట్రెక్స్ కి కార్ లో వెళ్ళడం జరిగింది కదా, మరి రీజన్ ఏంటో తెలీదు. నైట్ నిద్ర లేకపోవడమో లేకపోతే ఏంటో గానీ ఈ ట్రెక్ అయితే చాలా చాలా టైరింగ్ గా అనిపించింది. అండ్ మేము తెచ్చిన 2 వాటర్ బాటిల్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాము. సో చాలా మంది ఇలానే మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. అండ్ బట్ వ్యూస్ అయితే బాగున్నాయి మనకి. ఇప్పుడు కొంచెం వెలుతురు వచ్చింది కదా, సో మనం ట్రెక్ అప్ చేస్తున్న కొద్దీ మనకి సైడ్ న కొండలు అవి కనిపిస్తూ చాలా
మంచిగా అనిపించింది. సో, మా వారైతే లేదు అంత టైరింగ్ ఏమి లేదు అన్నారు కానీ, బట్ నాకెందుకో ఈ ట్రెక్ స్పెషల్లీ కొంచెం డిఫికల్ట్‌గానే అనిపించింది. అండ్ ప్రతి ట్రెక్కింగ్ వ్లాగ్‌లో చెప్పేదే మనం ట్రెక్కింగ్‌కి వెళ్తున్నాము అంటే ప్రాపర్‌గా వాటర్ క్యారీ చేసుకోవాలి. బికాజ్ మనం టైర్డ్ అయిపోయినప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి వాటర్ తాగితే మన ఎనర్జీ అనేది మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. అండ్ మనం ట్రెక్ అప్ చేసేసరికి చాలా మందికి షుగర్ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. సో, చాక్లెట్స్ క్యారీ చేయటం కానీ, లైట్ స్నాక్స్ లాంటివి బ్రెడ్ అలాంటివి ఏమైనా క్యారీ చేయటం కానీ ఇంపార్టెంట్. సో, అందరూ ఫుల్‌గా జోష్‌కి ట్రెక్కింగ్‌కి వెళ్ళిపోతున్నాము. సో, అక్కడ ఏదైతే ఫోర్ట్ లాగా కనిపించిందో అక్కడి నుండి ఇంకొక 25 మినిట్స్ ట్రెక్ అయితే ఉంది. బట్ దిస్ ట్రెక్ ఐ ఫెల్ట్ రియల్లీ డిఫికల్ట్. అండ్ ట్రెక్కింగ్‌కొచ్చినప్పుడు ఇంకా ఏం క్యారీ చేయొచ్చు అంటే మనం జాకెట్స్ అవి క్యారీ చేయాలి. బికాజ్ మనం రెగ్యులర్‌గా సిటీస్‌లో ఉండే టెంపరేచర్ కన్నా ఈ హిల్లీ ఏరియాస్‌లో టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది. సో, మనకి కంఫర్టబుల్‌గా జాకెట్స్ కానీ లేదా స్వెటర్స్ కానీ క్యారీ చేయటం మంచిది. ఈ కైవర్ బెట్ట 4180 ఫీట్ ఆల్టిట్యూడ్‌లో ఉంది. సో, ఫైనల్లీ మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట. బట్ కైవర బెట్ట టాప్ పాయింట్ వాస్ లైక్ అమేజింగ్. మేము సావందుర్గ గాని, స్కందగిరిలో కానీ అంత ఎక్కువ టైం అసలు మేము స్పెండ్ చేయలేదు ఆ టాప్ పాయింట్ దగ్గర. బికాజ్ ఇక్కడ కైవర బెట్ట దగ్గర టాప్‌న వ్యూ పాయింట్స్ అనేవి చాలా ఎక్కువున్నాయి. సో, ఎంతమంది క్రౌడ్ అయినా సరే హ్యాపీగా డివైడ్ అయిపోవచ్చు. అండ్ నచ్చిన వ్యూ పాయింట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నచ్చినంత టైం స్పెండ్ చేయొచ్చు. మేము యూజువల్లీ ట్రెక్కింగ్స్‌కి వెళ్ళినప్పుడు టాప్ పాయింట్‌లో 15-20 మినిట్స్ మ్యాక్స్ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తూ ఉంటాము. బట్ ఈ ట్రెక్కింగ్‌లో లైక్ కైవర బెట్ట టాప్ పాయింట్‌లో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పైనే స్పెండ్ చేసి ఉంటాము. చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అండ్ ఒక వ్యూ పాయింట్ నుండి ఇంకో వ్యూ పాయింట్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. సో, ఫైనల్లీ కైవర బెట్ట టాప్ పాయింట్‌కైతే వచ్చేసాము. ఇప్పుడు మేము ఎక్కడైతే కూర్చున్నామో అది మేము విజిట్ చేసిన ఫస్ట్ వ్యూ పాయింట్ అన్నమాట. అక్కడ నుండి సన్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. అండ్ వ్యూ కూడా చాలా బావుంది. అండ్ మేము నిజంగా అంత ఆల్టిట్యూడ్‌లో కూర్చొనున్నాము. అస్సలు భయమేయలేదు. సో, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్. సో, ఇంకా టెంపుల్‌లో జస్ట్ అలా దర్శనం చేసేసుకొని ఇంకా సెకండ్ వ్యూ పాయింట్‌కి బయలుదేరిపోతున్నాము. సో, సెకండ్ వ్యూ పాయింట్ అన్ని వ్యూ పాయింట్స్ దగ్గరలోనే ఉంటాయి. బట్ ప్రతి వ్యూ పాయింట్ నుండి వ్యూ అనేది చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో హిల్స్ చూసారా? అది కూడా ఒక వ్యూ పాయింట్ అన్నమాట. సో, కానీ మేము కొన్ని వ్యూ పాయింట్స్‌కైతే వెళ్ళలేదు. సో, ఎక్కడైతే కూర్చున్నామో అక్కడే ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. అండ్ వ్యూ పరంగా కానీ ఇట్స్ లైక్ విండీ అన్నమాట. చాలా విండీ హిల్ టాప్ అని చెప్పొచ్చు. అండ్ మా ఫ్రెండ్స్ అయితే చాలా దూరంగా కూర్చున్నారు. అక్కడ నుండి హాయ్ చెప్తున్నారు. సో, మేము ఆ వ్యూ పాయింట్ నుండి ఇక్కడికొచ్చామన్నమాట. సో, ఇలా టాప్ పాయింట్స్‌లో కూర్చొని హ్యాపీగా అన్ని టెన్షన్స్ మర్చిపోయి చక్కగా రిలాక్స్ అవ్వడంలో ఆ హ్యాపీనెస్సే వేరు. సో, దీనికోసం 2 గంటలేంటి ఒక 4 గంటలైనా ట్రెక్ చేసి పైకి రావాలనిపిస్తది. సో, అంత బావుంది. అండ్ పైకొచ్చాక అసలు ఆ టైర్డ్‌నెస్ అంతా కూడా పోయింది. చాలా మంచి గాలిలో ప్రశాంతంగా టైమ్ స్పెండ్ చేశామన్నమాట. ఒక మంచి ఫోటో తీసుకుందామన్నా సరే నా హెయిర్ అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ఈ గాలికి చల్లగా అసలు భలే ఉందన్నమాట. సో, సరే ఫోటోస్ రాకపోతే రాకపోయాయి అని చెప్పి ఒక మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం అని చెప్పి చాలా సేపు ఈ వ్యూ పాయింట్‌లోనే కూర్చొని టైమ్ స్పెండ్ చేశాము. వ్యూ పాయింట్ నుండి కొంచెం ట్రెక్ డౌన్ చేస్తే ఇంకో వ్యూ పాయింట్ ఉంది. సో, ఫ్రెండ్స్ అయితే అక్కడికెళ్లారు. చాలా బ్యూటిఫుల్‌గా, స్టన్నింగ్‌గా ఉన్నాయి వ్యూస్ అయితే. కైవర బెట్ట టాప్ పాయింట్ వాస్ జస్ట్ ఆసమ్. ఇప్పుడు ట్రెక్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాము. సో, కైవర బెట్ట టాప్ పాయింట్ దగ్గర అయితే మోర్ దెన్ 1 అవర్ అయితే స్పెండ్ చేసి ఉంటాము. వ్యూ చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది.
సో ఇప్పుడు ఆల్మోస్ట్ 8:45 అయిపోయింది. 8:45కి ట్రెక్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాం. చూద్దాం ఎంత టైంలో కిందకి రీచ్ అవుతాము అనేది. ఫుల్ ఆకలి కూడా వేసేస్తుంది. దగ్గరలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ ఉంటే చేయాలి. కమ్ అలాంగ్. బెంగళూరులో మోస్ట్లీ చాలా మంది ఓవర్ హైప్డ్ ట్రెక్స్ కానీ ఓవర్ హైప్డ్ ప్లేసెస్ చూస్ చేసుకుంటూ ఉంటారు. బట్ హిడెన్ జెమ్స్ చాలా ఉంటాయి. సో కైవర బెట్టకి చాలా తక్కువ మంది వస్తూ ఉంటారనమాట ట్రెక్కింగ్కి. సో మీరు కనుక ట్రెక్కింగ్ ఎంతూసియాస్ట్ అయితే మీ వీకెండ్ గెటవే లిస్ట్లోకి కైవర బెట్ట ట్రెక్ యాడ్ చేసుకోండి. సో ట్రెక్కింగ్ అనేది కొంచెం ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. బట్ వ్యూస్ ఆర్ వర్త్ ఇట్ అనమాట. టోటల్లీ మీరు ఎంతసేపు ట్రెక్ చేశారు, ఎంత అలసిపోయారు అనేది అస్సలు గుర్తుండదు. ఒక్కసారి మీరు ఆ వ్యూ పాయింట్స్ రీచ్ అయ్యాక, లైక్ టాప్ పాయింట్ రీచ్ అయ్యాక. అండ్ ఇక్కడ చూసారా చాలా మంది గ్రూప్స్ గా వచ్చారు. సో మీరు కనుక బ్యాచిలర్ అయితే ఒక ఫ్రెండ్స్ ని గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తో కలిసి రండి. యూ విల్ గెట్ లాడ్ ఆఫ్ మెమరీస్. ఒక మంచి టైం స్పెండ్ చేస్తారు. సో ఫైనల్లీ మేమైతే ట్రెక్ డౌన్ చేసుకొని వెళ్తున్నాము. అప్పటికే కొంచెం ఎండ స్టార్ట్ అయిపోయింది. బికాస్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎర్లీగా ట్రెక్స్ చేసి ఎర్లీగా ట్రెక్ డౌన్ చేసేస్తే బెటర్. ఆ ఎండకి దొరకకుండా ఉంటారు. బట్ మేము బైక్ మీద వెళ్ళడం అనేది దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ ఆప్షన్ అనమాట. బికాస్ అప్పటికే ఎండ విపరీతంగా పెరిగిపోయింది. అండ్ ట్రెక్ డౌన్ చేసి రిటర్న్ బైక్ పైన వెళ్ళినప్పుడు అయితే అసలు పీక్ ఎండకి దొరికిపోయాము. అండ్ వి కుడెంట్ యాక్చువల్లీ ఎంజాయ్ ద రైడ్. సో పొద్దున్నంటే హ్యాపీగా రైడ్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాము. బట్ సాయంత్రం ఫుల్ టైర్డ్ అయిపోయాము. ట్రెక్కింగ్ చేసి వచ్చాం కదా. సో కార్లో అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉండేదేమో. ఏసీ ఆన్ చేసుకొని సాంగ్స్ వింటూ చక్కగా కూర్చొని రావచ్చు. బట్ యా వింటర్స్ అయితే హ్యాపీగా మీరు బైక్ రైడ్స్ అవి ట్రై చేయొచ్చు. అదొక పాయింట్, లైక్ నా టేక్ అవే. సో ట్రెక్ డౌన్ చేస్తున్నప్పుడు వెళ్ళేటప్పుడు అసలు కనిపించలేదు చీకట్లో, కానీ వస్తునేటప్పుడు బోగన్ విల్లే ట్రీస్, చెరీ బ్లాసమ్ ట్రీస్ తోని ట్రైల్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే జగ్గు నాకు భయపెడదాం అని చెప్పి నిల్చున్నాడు. నేను షాక్ ఏం అవ్వలేదు, కానీ కొంచెం భయం వేసింది. ఎవరు కూర్చున్నారా బాబు అని చెప్పేసి. సో ఫైనల్లీ అది మా కైవర బెట్ట ట్రెక్ డౌన్ చేసి కిందకి వచ్చాక ర్యాబిట్ పార్క్ ఉంది. సో ర్యాబిట్ పార్క్ దగ్గర కాసేపు అయితే ఆడుకున్నాము. సో అందరం కొబ్బరి బొండాలు తాగేసి దారిలో బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఇంకా బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాము. అప్పటికి ఎండ బీభత్సంగా ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ సచ్ కాంటెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.